ఒరే మనవడా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము ముగ్గురు ఈ విషయం తాగి చచ్చిపోతాం. ఇదేంటమ్మా, వాడి పెళ్లికి మన చావుకి సంబంధం ఏంటే? ఒసే కోళ్ళ, నీ మొగుని తీసుకురా. అలాగే అత్తయ్య, మీరు రండి. రే, మధ్యలో నాకేంట్రా ఇది? మీరు రండి. ఎందుకమ్మా వాడిని బలవంతం పెట్టడం? వాడికి నచ్చినప్పుడు చేసుకుంటాడులే. హా, మీరిలా వెనకేసుకురాబట్టే వాడిప్పుడు మనం చచ్చిపోతున్నామన్నా లెక్క చేయట్లేదు. ఏంటందరూ టేబుల్ పైన గ్లాసులు పెట్టుకొని నించున్నారు? ఏమైనా గేమ్ కండక్ట్ చేస్తున్నాడు మన గౌతమ్ గారు? డ్రింక్ పాస్ ఛాలెంజ్లే. దాని బదులు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటే నేను కూడా జాయిన్ అవుతా కదా. ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. మహా అయితే పానకం తాగుతారు అంతేగా. పానకం కాదు, జీడిపప్పు పాయసం. జీడిపప్పు పాయసం? ఇంకా లేట్ ఏంటి? రెడీ, 1 2 3. ఇదేంటి అంకుల్, చేదుగా ఉంది? పాయిజన్ చేదుగానే ఉంటది. వాట్, పాయిజనా? రే గౌతమ్, నీ పేరెంట్స్ నన్ను మర్డర్ చేశారా? ఒరే, అనవసరంగా గ్లాస్ వేస్ట్ చేసావు కదరా. ఇప్పుడు నువ్వేం తాగుతావు చెప్పు. అయ్యో, ఇప్పుడు ఎలా? సర్లే, మీరు పైకి వెళ్ళండి. తరువాత మీరు పెళ్ళికోపు ఉంటే దగ్గరుండి ఎవడో ఒకడు పెళ్లి చేయాలిగా. మీరేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇదిగోండి, నా గ్లాస్లో సగం పాలు తాగండి. భార్య భర్తలు సగం అని నువ్వు ఇలా ప్రూవ్ చేసావు అనమాట. ఒరే మనవడా, ఇదే ఆఖరిసారి. నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? రేయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నువ్వు అక్కడి నుంచి చేసే ఒక్కొక్క అడుగు ఇక్కడ ఒక్కొక్కరి ప్రాణం తీస్తుంటాయి. ఏమండి, తాగండి. నువ్వు తాగమంటే తాగేస్తామా? నువ్వు ఇచ్చిందేమైనా గుళ్ళో తీద్దామా? విషయం తాగితే చేస్తామని తెలిసి కూడా ఎలా తాగుతాం? తాగండి. ఓడి నేను మొగుడని కూడా చూడకుండా ఇలా తాగిచ్చేస్తుందేంటి? ఒరేయ్, మీ నాన్న ప్రాణం తీసేసావు. ఇప్పటికైనా పోయిందేం లేదు, ఆలోచించుకో. మీరేం చూస్తున్నారు? వాడు కాపాడుతాడో లేదో చూద్దామనా? మనల్ని కాపాడాలంటే వాడు పెళ్లి చేసుకోవాలి. ఓసే, నువ్వెక్కడ తయారయ్యే బాబు? నాకు బెదిరిస్తా అని చెప్పి బలిస్తావంటే. దీనికి గనక కాళ్ళు వస్తే నాకంటే ఎక్కువ టార్చర్ చేస్తుంది. గయ్యాలి గబ్బిలం. అత్తయ్య, తాగుతున్నా. రేయ్, ఇక ఆఖరిగా మిగిలింది నేనేరా. నా రే గౌతమ్, నువ్వు కూడా చచ్చిపోవారా? నీ చేత కూడా పాయిజన్ తాపించారా? దుర్మార్గులరా. రే, నువ్వేం చావలేదురా. అవునా? పాయిజన్ తాగిన నేను చావలేదంటే నేను చాలా గట్టుండ్రా. నువ్వు తాగిన పాయిజనే కాదురా. మరా బాటిల్ అదో మెడిసిన్లే, తాగితే నిద్ర బాగా పట్టుద్ది. ఓ, అంటే వాళ్ళు ఇప్పుడు నిద్రలో ఉన్నారా? ఓ, అంటే మళ్ళీ లేచి పెళ్ళిగోలు స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళు నరకానికి వెళ్ళినా పెళ్ళిగోలు ఆగదన్నమాట. నరకంలోనే పెళ్ళిగోలు